శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 17వ తారీఖు బుధవారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, నేటి ప్రత్యేకతలు వీటన్నిటిని సమన్వయం చేస్తూ మీ ముందుకు వస్తున్న కార్యక్రమమే దినదర్శిని. మరి ఈ దినదర్శిని కార్యక్రమం మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తూ దీన్ని మరి మీరు ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని భావిస్తూ ఇప్పుడు కార్యక్రమంలో మనం ఈరోజు సూర్యోదయాన్ని కనుక చూసుకున్నట్టయితే ఉదయం 6:08 వరకు, సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:13 ఏర్పడుతుంది. ఇక బ్రహ్మ ముహూర్తం అనేది ఎప్పట్లాగానే తెల్లవారుజామున 4:33 నుంచి తెల్లవారుజామున 5:20 వరకు ఉంటుంది. తిథి అనేది ఏకాదశి రాత్రి 11:40 వరకు ఉంటుంది. తదనంతరం ద్వాదశి రావటం అనేది ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చినప్పుడు పునర్వసు నక్షత్రం అనేది ఈరోజు 6:26 వరకు ఉంటుంది. తదనంతరం పుష్యమి. ఇక యోగాల్లోకి వస్తే కనుక పరిగ యోగం అనేది రాత్రి 10:56 వరకు, తదనంతరం శివయోగం రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల్లో కనుక వస్తే మాతంగ యోగం అనేది ఉదయం 6:26 వరకు ఉంటుంది. ఈరోజు బుధవారం కనుక అభిజిత్ లగ్నం అనేది ఉండదు. అమృత గడియలు అనేది రాత్రి అంటే అర్ధరాత్రి 12:06 నుంచి అర్ధరాత్రి 1:43 వరకు, అంటే తెల్లవారితే 18వ తారీఖు వరకు. ఇక విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2:11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్తాలు, వర్జ్యాలు ఇలాంటి విషయాలకు వస్తే కనుక వర్జ్యం అనేది మధ్యాహ్నం 2:28 ప్రారంభమై మధ్యాహ్నం 4:04 ముగుస్తుంది. దుర్ముహూర్తం అనేది బుధవారం నాడు ఒక పూటే ఉంటుంది కనుక ఒకసారే ఉంటుంది. అది ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు ఉంటుంది. రాహు కాలం అనేది మధ్యాహ్నం 12:09 ప్రారంభమై 1:40 ముగుస్తుంది. ఇక ఈరోజు పునర్వసు నక్షత్రం 6:26 వరకు. ఈరోజు మరి తారాబలం ఎవరెవరికి 6:26 వరకు అనుకూలం అనేది కనుక చూసుకుంటే, మేషరాశిలో భరణి నక్షత్రం, వృషభ రాశిలో రోహిణి నక్షత్రం, మరి మిథున రాశి విషయానికి వస్తే కనుక కేవలం ఆరుద్ర నక్షత్రం, కర్కాటక రాశిలో పుష్యమి, ఆశ్లేష నక్షత్రం, సింహరాశిలో కేవలం పుబ్బా నక్షత్రం, కన్యా రాశిలో కేవలం హస్త నక్షత్రం, తులారాశి విషయానికి వస్తే కనుక కేవలం స్వాతి నక్షత్రం, వృశ్చిక రాశిలోకి వచ్చేప్పటికి అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ధనుర్రాశిలో కేవలం పూర్వాషాఢ, మకర రాశిలో కేవలం శ్రవణం, కుంభరాశిలో మరి స్వాతి నక్షత్రము, అలాగే స్వాతి నక్షత్రానికి మాత్రమే అనుకూలం. మీనరాశి విషయానికి వస్తే కనుక రేవతి మరియు ఉత్తర భద్ర ఇద్దరికి కూడా అనుకూలమే. ఇక దిన ఫలితాల విషయానికి వస్తే కనుక ఈరోజు మేషరాశి వారికి ఎక్కువ మంచి ఫలితాలు ఉన్నాయి. ఇటు ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను ఎలా చూసుకున్నప్పటికీ కూడా, అంటే ఏ రంగంలో చూసుకున్న వారికైనా కూడా మంచి ఫలితాలు ఎక్కువగా మీ మీద ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి సద్వినియోగం అవుతాయి. భగవత్ ఆరాధనలో కానీ, ఆధ్యాత్మిక సేవల్లో కూడా పాల్గొనే అవకాశాలు అయితే లేకపోలేదు. నాన్నగారు అటువైపు ఉండే బంధువుల సహాయ సహకారాలు మీకు లభించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా చివరి నిమిషంలో ఒడ్డెక్కుతారు. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలంటే మనం చేసే అంటే పెట్టుబడులు పెట్టే విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎవరైతే ఫైనాన్స్ రంగంలో ఉన్నారో వారికి ఈరోజు కొంతవరకు అభివృద్ధి అనే చెప్పాలి.
తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, బీమా రంగంలో ఉన్న వారికి, వ్యాపార, వాణిజ్య లావాదేవీలు ఎక్కువగా నిర్వహించే సంస్థలు ఏవైతే ఉంటాయో, ఆ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి ఈరోజు కొంతవరకు ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో ఈరోజు ఎంతో కొంత జాగ్రత్త వహించవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిథున రాశి. మిథున రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం సంతృప్తికరంగానే కొనసాగడం అనేదైతే ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పొచ్చు. సంతాన విషయాల్లో కొంతవరకు ఎక్కువ సంతృప్తిని పొందగలుగుతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికైతే గనక ఈరోజు ఖర్చులు తప్పకపోయినప్పటికీ కూడా అందులో ఎక్కువ శాతం ఆలోచించి ఒక అవగాహనతో పెట్టడం అనేది మీకు కొంతవరకు సంతృప్తినివ్వటం అనేదైతే జరుగుతుంది. ఏదైనా ధార్మిక క్షేత్రాలు సందర్శించాలంటే గనక సాధ్యం అవుతుంది. మీ పైన ఉన్న వారి యొక్క అండదండల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు రాగలుగుతారు. సింహరాశి. సింహరాశి వారికి సంతానపరంగా అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్‌లో కూడా కొంతవరకు ఈరోజు విజయావకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా సరే ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అమలు చేయటంలో కూడా మీకు ఇతరుల సహాయ సహకారాలు కూడా మెండుగా లభిస్తాయి. కనుక ఈరోజు ఎలా చూసుకున్నప్పటికీ కూడా కొంతవరకు మన స్మృతి మధురంలో కొంత మిగుల్చుకునే రోజుగానే ఈరోజు ఉంటుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చివరి నిమిషంలో ఏకాభిప్రాయానికి రావటం అనేది అయితే జరుగుతుంది. కొత్తగా వివాహం కావాలనుకునే వారు కూడా వారి ప్రయత్నాలు అయితే కొనసాగించుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవారికి, తర్వాత మరి ఇతరత్ర అంటే ప్రత్యక్షంగా బోధనా రంగంలో ఉన్నవారికి, ఎలా చూసుకున్నప్పటికీ కూడా విద్యా రంగంలో ఉన్న వారి అందరికీ కూడా ఈరోజు ఎంతో కొంత ప్రోత్సాహకరంగా ఉండటం, ప్రింటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ప్రోత్సాహకరంగా ఉండటం అనేదైతే ఈరోజు ఉంటుంది. తులారాశి. తులారాశి వారికైతే గనక ఈరోజు ఏవైనా సరే కోర్టు సమస్యలు ఉంటే వాటిలో ఒక పరిష్కారం కొంతవరకు లభించడానికైతే ఉంది. నాన్నగారితో తాత్కాలికంగా చిన్న చిన్న వైరుధ్యాలు అయితే చోటు చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధల్ని పెంచుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు సంతానపరంగా ఏదైనా సరే కొంతవరకు చికాకులు ఏర్పడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొంతవరకు మంచి ఫలితాలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. తర్వాత వ్యక్తిగత ప్రవర్తన విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైతే తెగించి ఒక నిర్ణయానికి వస్తారో ఆ నిర్ణయాన్ని అమలు చేయగలిగిన పరిస్థితి ఈరోజైతే వాటంతట అదే ఏర్పడుతుంది. ఆధ్యాత్మికంగాను, మానసికంగాను, ఆర్థికంగాను ఎంతో కొంత బలోపేతం అవ్వడానికి మీ వంతు మీరు ప్రయత్నాలు చేసి సఫలీకృతం కావటం అనేది మంచి పరిణామం. మకర రాశి. మకర రాశి వారికైతే కనుక అధికంగా ఖర్చులు ఎక్కువ పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. సంతాన విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఇరుగు పొరుగు వారితో ఏవైనా సరే అకారణ కలహాలు కానీ, వైరుధ్యాలు కానీ చోటు చేసుకోవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికైతే కనుక ఈరోజు మానసికంగా కొంత ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. ఎవరో ఒకరి అండదండలతో మరి ముందుకు రావటం అనేది, తర్వాత కవులు, కళాకారులు, క్రీడాకారులు వారి యొక్క ప్రతిభను 10 మంది ముందు ప్రదర్శించి ఎంతో కొంత మెప్పుని పొందగలుగుతారు. మీనరాశి. మీనరాశి వారికైతే కనుక ఈరోజు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో పరిష్కృతం అవటం అనేది అయితే ఉంటుంది. కానీ సమస్య అయితే మటుకు తప్పకుండా ఉంటుంది. ఇంట్లో చూస్తే ఇంట్లో కూడా ఏదో రకమైన అలజడి, బయట చూస్తే కూడా అందుకు బాగా మంచి వాతావరణం లేకపోవటం ఇవన్నీ. కానీ ఇతర గ్రహాల యొక్క మేలు వల్ల ఎలాంటి స్థితి నుంచైనా సరే మనం తప్పించుకుని బయటకు రావటం, ఎక్కువగా నష్టం అనేది లేకుండా హమ్మయ్య అనుకునే ఒక ఊరటింపు లభించడానికైతే కనుక ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు విశిష్టతలోకి వస్తే కనుక ఈరోజు ఇంద్రేకాదశి అనేది కూడా మనం చెప్పుకోవడం అనేది అయితే ఉంటుంది. ఇదే రోజు మరి విశ్వకర్మ జయంతిగా విశ్వబ్రాహ్మణులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు విశ్వకర్మ జయంతిని చేసి, అలాగే వారి యొక్క పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఏదైతే దసరాల్లో అందరూ కూడా పూజలు చేస్తారో ఆయుధ పూజ అనేది వాళ్ళు
ఈ రకంగా వాళ్ళ యొక్క పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని కూడా వాళ్ళు చాలా అమితంగా ఆరాధించడం అనేది కూడా జరుగుతుంది. ఇక ఈరోజు వచ్చేప్పటికి మిగతా అన్ని విషయాల్లో కూడా మనం పూజించవలసింది ఏదైనా గనక చూసుకున్నట్టయితే గనక ఈరోజు అందరూ వాస్తు పురుషుడిని ఆరాధించడం వల్ల కూడా మనకి జాతకంలో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి. ఓం నమో భగవతే వాస్తు పురుషాయ నమః, ఓం నమో భగవతే వాస్తు పురుషాయ నమః అనేది చదువుకోవటం. తర్వాత మరి ఈరోజు ఇంద్రియేకాదశి కూడా ఉంది కనుక ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉపవాసాలు ఉంటారు. తర్వాత మరి విష్ణు సహస్రనామం చదువుకున్న వాళ్ళకి కూడా ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది.